అయ్యా పోలు పోసిన రాయ్యా పోలైతే పోసినావు అసలు మీ కులంలో మీ క్షత్రియ ధర్మంలో మీ కులంలో ఏ కాయని పెడతారు నీకు తెలియదా? నాకు తెలియకని చెప్తారు. ఏ కాయని పెడతారు? దుడ్డు కాయని పెడతారా, భోజన కాయని పెడతారా, నడిపి కాయని పెడతారా? మూడు ఇట్లా ఏ కాయని పెడతారు? దుడ్డు కాని మీ కులంలో పెడతారు. అయ్యా ఈ దుడ్డు కాని వద్దు, భోజన కాని వద్దు, ఈ నడిపి కాని మరి ఏది? నేను ఒక్కటి చెప్తా విను. ఏమిటది? ఈ ఊరు అవతలికి పోవాలి, ఒక్క రెండు గొడ్డలు మధ్య దిట్టమైనవి పట్టుకోవాలి, ఇద్దరు మనుషులు పోవాలి, పోయి ఒక్క అది ఈత చెట్టును కొట్టాలి. ఈత చెట్టును అంటే గెబ్బెలు బాగుండాలి. అవి ఆ ఈత చెట్టుకైనా గెబ్బెలు బాగుండాలి. దాన్ని కొట్టి కింద పడకుండా కోసా మొదలు మొత్తం కొట్టేసి నడమ ఉంచాలి. ఇక ఆమెను మొత్తం కింద పడకుండా తీసుకొచ్చి ఇక్కడ ఇంటికాడ పెట్టి పోలు మీద పెట్టి పిల్లగాన్ని కూర్చుండబెట్టి పిల్లను కూర్చుండబెట్టి ఎదురెదురు కూర్చుండబెడతారు కదా. పెట్టినప్పుడు ఎదురు దేకియాలి. ఎదురు దేకియాలి. గెబ్బెలు బాగుంటాయి అన్నట్టు ఎదురు దేకియాలి. మనం గది పెడతారా? ఈత చెట్లు పెట్టుడు తప్పు కదా. అయ్యా బొట్టు పెట్టు. పిల్లలకు మాత్రం ఫస్ట్ నీకు బొట్టు పెట్టాలి. పిల్లనిస్తాడు అంతే. ఇది మోక్షం, ఇది ధర్మం అన్న, ఇది న్యాయం అన్న. నీకు మదం బాగా వచ్చింది. అదేనా బొట్టు బొట్టు పెట్టే పద్ధతి? అదేనా? అయ్యా మీ పట్టణము, మీ ప్రజలు, మీ అంతా మీ చుట్టాలే, మీ బంధువులే. మేము వచ్చిందే ముగ్గురు. నీకు ఆయనకే పెడతాం. మీరు ఎట్లా చేసినా మేము చూసుకుంటాం. ఎట్లయినా మంచిదే, ఎట్లనన్నా వెళ్తాం. అంటే మీ ఆచారం అట్లుండవచ్చు. మీ ఆచారం అట్లుండవచ్చు. అయ్యో ఇప్పుడు పిల్లనైతే కూర్చుండబెట్టినాక మంగళూరు ఆతులు తెచ్చిందా? మంగళహారతులు మంగళహారతులు ఎప్పుడో వచ్చినవి. ఏ మాట మాట్లాడినా మోటు మాటే కాకి. మంగళూరు ఆతులకి పగటిలు ఎట్లా దొరుకుతాయి? నేను ఏడ కావాలి. మంగళహారతులు అదా పెద్ద తప్పుకు చిన్న తప్పుకు తెచ్చిందా? తప్పుకు తీసుకొచ్చినాము. పెద్ద తప్పుకు చిన్న తప్పుకు అది వచ్చిందా? వచ్చినాయి. అంతేనా? పెద్ద తప్పుకు చిన్న తప్పు. ఇంకేమన్నా మలగనూరు ఎట్టి ఉన్నాయా? ఉన్నాయి. నూరుతాండు. హారతులు మంచిగా యమునాల రాజన్న కేడాతులు. ఈ చుట్టాల ముందు ఈ మాటలేంది, నీ పాటలేంది? మంగళహారతి అంటే బావగారు మీ పట్టణంలో హారతులు ఇట్లనే చదువుతారా? పెండిలల్లా నేర్చుకున్నాడు. వేములవాడ రాజన్నకు 7 హారతులు. గట్లనల్లా హారతులు మంగళహారతులు యుద్ధ కొమ్ములెందుకు శుభడాతులు శుభహారతులు శుభహారతులు అనుకుంటాను రా ఉంచుకున్నదా? చెప్పాడు కాదురా, శుభహారతులు. అంతేనా? శుభహారతులు ఏది మాట్లాడినా హారతులు మంగళహారతులు హారతులు మంగళహారతులు
నరసింహ స్వామికి నరసినాథుడు. అయ్యా ఇదేనా మీరు ఈ తోడి గెలవం మేము నయమైన హారం దేవుడు చూసిండు. అయ్యా ఆ, అన్ని ముచ్చిన ఏంటి ఆరతులు అన్ని అన్ని వచ్చి మంచిగా తెచ్చిన నేను మంచిగా నరసిన తెచ్చిన వచ్చినప్పుడే ఉన్నది పిల్లలు తలంబ్రాలు గజానం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్కృష్టో వశిష్ఠ గోవింద ఉత్కృష్ట మాతా సరస్వతి గణాత మధుకైన భారతే వాక్షో వికారిణి మనోకరా దివ్యమూర్తే శ్రీ స్వామి సుందరేశ పరమావస్త్ర శ్రీకారి హరికాక్ష గోవింద నమః ప్రభాతం భావిందరోచనే భవతో ప్రసన్న ముఖ చంద్రగంధ దేవి దిశేంద్ర హరికాభి పాదే బలం బలం శోభనం అయ్యా అయ్యా అల్లుని బిడ్డలు లేపుకోండి అల్లుడు మూత్రం మూత్రం మోకముండలే ఒరే మూత్రం కాదురా ముహూర్తము మాట మాట్లాడినా అమంగళమే ఏమో తెలివికాలి వాడు అయితే రూపాయి అయితే ఒక సంవత్సరం తెప్పి ఎడతారు బలం దండం పెట్టి తెప్పిస్తుంది నా దగ్గర తెలివి చూస్తాను తెలివి చూస్తాం మేము అయ్యా ఆ, అయింది పిల్లగాని మాత్రం అత్తగారు ఆ. ఆయనకు చెప్పే బుద్ధి నాకు చెప్పే బుద్ధి అల్లుడికి చెప్పు చెప్తాను. బిడ్డకు చెప్పే బుద్ధి బిడ్డకు చెప్పు నీకు చెప్పుకునే బుద్ధి నువ్వు చెప్పుకో నీ భార్యకు చెప్పే బుద్ధి నీ భార్యకు చెప్పు. నాకు చెప్పే బుద్ధి నాకు చెప్పు అల్లుడా అల్లుడా మామయ్య మాట భూతల వరతనయా చేతమో నాది పోషించుమా రాజాది రాజా భూతల వరతనయా చేతమో నాది పోషించుమా రాజాది రాజా భూతల వరతనయా చేతమో నాది పోషించుమా రాజాది రాజా చిన్నప్పటి నుంచి నిన్న కోరదు మరియు నాకు పోషించుమా రాజాది రాజా అయ్యా మామయ్య నా బిడ్డ ఏమైనా తప్పితార్థములు చేసినా క్షమించవలగిను. చిన్నప్పటి నుంచి నిన్నే కోరాది. అతను నేను పెళ్లి చేసుకుంటాను, వేరే వారిని పెళ్లి చేసుకోరని చిన్నప్పటి నుండి నిన్నే కోరుకున్నది. కాబట్టి ఆ కుమార్తెను నీవు చక్కగా ఏలుకోవలగిను. చిత్తము మామగారు అది అత్త కోపించిన అలిగియున్నను గాని చిత్తము దయలు కుమా రాజాది రాజా చిత్తము దయలు కుమా రాజాది రాజా అయ్యా అత్త కోపించిన మామ కోపించిన ఒకవేళ అలిగి కూర్చున్నా ఆమెను ఆ దుఃఖమును మాన్పి ఆమెను సంతోషపరచి నువ్వు చక్కగా ఏలుకో. అవును మామయ్య, మాకు ఆడపిల్లలు లేరు, మా తోబుట్టువులు అక్కలు చెల్లెళ్ళు లేరు, ఎవరితో చివాట్లు రావు. నా తల్లిదండ్రులు బిడ్డలాగా చూసుకుంటారు, నేను ఒక స్నేహితునిలాగా చూసుకుంటాను. మీ బిడ్డకు ఎలాంటి బాధ ఉండదు. నా కుమార్తెను ఇదిగో నీ చేతులు పెట్టుతున్నాను, చక్కగా చాలు. నాయనా ఇక్కడ నన్ను అత్తవారింటికి సాగనంపుతున్నారు కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదం చేత నన్ను మనసారా దీవించి పంపిస్తున్నాయన. అవును కుమార్తె. పోయివానా మదియే వారకా పోయివాసు జనకానా ప్రయాణ వైద్య తిరయముగాను జయపడకు తండ్రి నీ ప్రియతనయా నంది పోయివాసు జనకానా మదియే మారకా పోయివాసు జనకా
బాలుడికి నన్నిచ్చి పెళ్లి చేశారు. నా మాట నిరాకరించలే, నా మాట కాదనలే. అవును, మీ మాటనే ధిక్కరించి మీకు ఎదిరించి ఫల చెలపల చేత ఎన్ని బెదిరించిన కానీ నా మాటే చెల్లించి నేను కోరుకున్న సత్యవ్రతుడికి నన్నిచ్చి పెళ్లి చేశారు. అవును కుమార్. నారదుడు చెప్పిన చందమున 12 సంవత్సరాలకే నా భర్త మరణించిన నా పుణ్యఫలము వచ్చిదైతే మళ్ళీ అతడే చిరంజీవుడై బ్రతుకుతాడు. నాయన పిల్ల పాపలతో చల్లగా ఉండాలని తల్లిదండ్రులు దీవించితే మంచి పుణ్యం ప్రతిపట. కుమార్త ప్రయాణమైతే అతిరయముగాను జయపడకుమా మా తల్లి వినుమా అత్తవారి మందిరము గనుమా అత్తవారి మందిరము గనుమా చేతమోదంపున చెలులతో గుడి నాకే ఇతరులతో బాబు తల్లి మా తల్లి వినుమా కుమార్త. అత్త చెప్పిన మాట ఇది నీ భర్త చెప్పినట్టు నీ భర్త కను సైగల్లో మెదలవలేదు. పుట్టినింటికి కీర్తి పూని తెచ్చినది ఆడి అపకీర్తి తెచ్చినది అది గాడితో సమానముకు భర్త. నా పేరు ప్రఖ్యాతులు కాదు దక్కించు చెల్లెల కుమార్తె. నాయన నీ భర్త కనుసైగలో మెదిలి నీ అత్తమామ చెప్పినట్టుగా వాళ్ళను ధిక్కరించక వాళ్ళని వెనక వాళ్ళు చెప్పిన విధంపుగా మెదలు కుమార్తె. అరితేనన్న నువ్వు చెప్పిన విధముగానే ఎవరికి ధిక్కరించక అత్తమామ సేవ చేసి భావభరతలకు భయపడి అతి భయపడుమా పుత్తాకి బొమ్మలో చిత్తము నాకే దిల్చి చిట్టాబోకు తల్లి మా తల్లి వినుమా. అత్త మామలు నిన్నేమన్నా కన్న తల్లి దైవ సమానంగా చూడవలేను. అత్తమామలను తెల్లవారు లేసి అత్తకాళ్ళు మృక్కవలయును, మామకాళ్ళు మృక్కవలయును. వాళ్లను దైవ సమానంగా నీవు చూసుకోవలేను కుమార్తె. వాళ్ళు ఏమన్నా అన్నా అత్తమామలు నిన్నేమన్నా నీవేమి బాధపడకూడదు, ఎదిరించవద్దు నాన్న. ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లకు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మంచి ఉత్తమ లక్షణాలు కలిగి మంచి ఇల్లాలు అని పేరుగాంచుకు కుమార్తె. కుమార్తె వెళ్ళి వస్తారు కుమార్తె. మర్చిపోకండి నన్ను మళ్ళీ 10 రోజులు రండి. అల్లుడా అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుండి పాలు శర్కర జున్నుతో నూలలాడినటువంటి నా కుమార్తె గారవంపుగా పెంచాము. సుఖశాంతులతో బ్రతికినటువంటి ధనకనక వస్తు వాహన వచ్చిన వైడూరే గోమేదుగా సురాములు ఏది కొరత లేకుండా బ్రతికినటువంటి నా బిడ్డ కాబట్టి మంచిగా ఏలుకము చాలుకుంటాను. వెళ్ళి వస్తాను. వెళ్ళండి. తప్పట్టు వేద్దాం ఒకసారి. సావిత్రి ఏమండి ఇక్కడ ఆలస్యం చేయరాదు. కళ్ళు లేని తల్లి, తండ్రి చెవులు లేని తల్లి ముందుగా వెళ్ళిపోయారు. వారికి పండ్లు పొలాలు ఇచ్చే దిక్కు లేదు. మనం తొందరగా వెళ్ళాలి. వస్తారండి, మీ మాట కాదంటారు. పెట్టమంటారా?
ఏమన్నారండి? మన గ్రామము అయితే మాది పట్టణవాసము కాదు, పల్లెవాసము కాదు, కాదండి, అరణ్యవాసము. ఆ అరణ్యవాసంలో చిన్న కుటీరం. ఆ కుటీరానికి మనం తొందరగా వెళ్ళాలి. అడవిలో భాగమా? అవును, అడవి. నాదా చూడండి, ఏంటది? పొదలో సింహములు పొదలో సింహములు బొంబడి అదరుతుండే అదరసాగే మది పెదరసాగే అదరసాగే మది పెదరసాగే ఆ పొదలోన అతి క్రూరమైన అడవిలోన గాండిస్తే సింహం గాండిస్తే ప్రతిధ్వనిస్తుంది అడవి. ఓహో, అలాంటి సింహాలు నేను చూడలేదు కదా, భయం వేస్తుందండి. నీవు రాచరికపు లోగిళ్లలో తిరిగిన పిల్లని కాబట్టి మేము ఎల్లకాలం అడవిలో తిరుగుతాము. మృగాలు మాతో ఉంటాయి, మేము మృగాలతో ఉంటాం. మాకు భయం లేదు. భయపడుతున్నావా? అడవి భయం వేస్తుంది అసలు. భయం లేదండి, నీవున్నాక నాకెందుకు భయం? నేనున్నాను. నా చేతిలో పరుషాయుధము గొడ్డలి ఉంది. ఎట్టి మృగమైనను మన జోలికి రాదు. భయపడకు. ఇప్పుడే జింకలు చూసి, కుందేళ్ల చూసి, లేళ్లను చూసి భయపడుతున్నావు. ఇక మునుముందు మీరు ఉండబోయేది అడవిలోనే. అడవిలో సమస్త జంతువులు ఉంటావట అడవిలోన. భయపడరాదు, నీకు భయం. చరుచుకాపురి స్వామిని కోరిన వారికి భయము, చరుచుకాపురి స్వామిని కోరిన వారికి భయము, లేదు నాదా సుగుణా విధేయ, లేదు నాదా లేదు నాదా సుగుణా విధేయ, లేదు నాదా. ఆ నరసింహమూర్తిని స్మరిస్తే సర్వపాప నివారణమైన చందమన మనకి ఎలాంటి భయం లేదు. భగవంతునికి నమస్కరించి వెళ్దాం. పదండి.
విచారము చెప్పమని పలుకుతుంటివా? మీ యొక్క పూర్వస్థితి, మీ జన్మ లక్షణం, మీ గ్రామ నామము, నివాసము, మీ పట్టణము, మీ జనని జనకుల నామాంకితం, తమరి పట్టణము నా తల్లిదండ్రుల పేరు, నా పేరు, నేనేనున్నటువంటి పట్టణము పేరు చెప్పబడి చెప్పాలమ్మా. వరక వినరథ వారికి నాదు, వారక వినరథ వారికి నాదు, కురిమితోడుతనే చెప్పరాదు. పత్ని నా తల్లి పద్మాయ దాచి, పద్మమిత్రుడు తల్లి ప్రాపరైతుండు యమధర్మరాజని, యమలోకమేలేటి యజమానునరురా యమధర్మరాజని అందురు నన్ను, యమలోకమేలేటి యజమానునరురా శత్రుగుప్తులు నన్ను చేరికొనతురు, చిత్తములను శిక్షించి తెచ్చి సకల ధర్మ సాక్షికున్నా యుపముదబోదును యురివే నుండి, యుపముదబోదును యురుగుల నుండి వరచుక్కపురి స్వామి దళతీరీతి లోకములు ఏలదా నేను వినరా. ద్వారక వినరథ వారికి రాదు, కూరిమి తోరత నీకు చెప్తున్నాను. చెప్పమా. పద్మిని నా తల్లి, పద్మిని మా తల్లి అంటే తామర పుష్పలకు పుష్పంబులకు సూర్యుడు ననగన్న తండ్రి, పద్మమిత్రుడు తండ్రి పాపరైతుంది అంటే సూర్యుడు మీ తండ్రి, మా తండ్రి. యమధర్మరాజని అందరూ నన్ను, ఈ లోకంలోన యమధర్మరాజు యమధర్మరాజని ముల్లోకంబులు కొనియాడుతున్నారు. చిత్రగుప్తులు రాదు, నా యాజ్ఞలో చిత్రగుప్తులు వర్తిస్తున్నారు. చిత్రంబుగను జనుల శిక్షించి తెచ్చి పాపాత్ముడెవడు పుణ్యాత్ముడెవడు ప్రపంచంలో బ్రహ్మ వారికి ఎంత ఆయువు రాశాడని బ్రహ్మ లిఖిత ప్రకారంబుగా
ఆయువులు తీసుకువచ్చే వంతు ఉన్నది. నీకే మహారాజ్. జీవులు జీవులు ఆయువు అంటే జీవులు. ఎవరి జీవి ఎవరి వంతు ఎక్కడ ఉన్నది, ఎన్ని రోజులకు పోతుంది, ఎప్పుడు వస్తుంది? చిత్రంబుగా జనులను శిక్షించి తెచ్చి ఆ, చిత్రంబుగా జనులను శిక్షించి ఆ. నా కాలపోసంబు చేత అట్టి జీవులను నా యమసదనానికి తీసుకువెళ్ళేవాడిని యమధర్మరాజు. అవును మహారాజ్. నా పేరు యమధర్మరాజు అని ఆ, అందరూ. అవును మహారాజ్. నీ పేరు యమధర్మరాజు. ఇప్పుడు ఇంకా చెప్పు మహారాజ్. అది విధమైన అది భీకరమైన ప్రళయ అగ్నితో సమానమైన వాడును నేను. అవును. ఈ రోజు నా మనస యమసదనానికి ఎవరెవరి జీవి యమలోకానికి రావాలో వైశ్యవాహిని వీక్షించు. చెప్పు మహారాజ్. చత్రగుప్త క్షమణలోకమెల్ల క్షమమ ప్రచండ తెలియబడుకు జరుపు లేఖను ప్రచండ తెలియబడుకు జరుపు లేఖను క్షమణలోకమెల్ల క్షమమ ప్రచండ తెలియబడుకు జరుపు లేఖను క్షమణలోకమెల్ల క్షమమ క్రమముగాను పడులు పనులు నిర్వహించి కలరించి క్షమణలోకమెల్ల క్షమమ ప్రచండ తెలియబడుకు జరుపు లేఖను క్షమణలోకమెల్ల క్షమమ క్షమరలోకం అంటే యమలోకమెల్ల క్షేమమేనా ప్రచండ నాకు తెలియబలుకు ఏ తడుపు లేకుండా భయము లేకుండా తడుపు లేకుండా మన యొక్క పట్టణంలో అంత కుశలమేనా? ఎవరెవరి జీవి మన ఇవాళ మన యమలోకమునకు వచ్చు జీవులు ఎవరెవరి జీవి ఎవరి అని అంటారు. అవునవునవును. ధర్మరాజా, ఇవాటి వంతు ఎవరిది అంటే ఎవరిది? ఒక కాపు వనితామని కాపాను ఆ అమ్మాయి ఆడవారేనా? ఆడవారు. ఆమె పుణ్యత్పురాల పాపాత్పురాల చెప్పరు. అసలు పాపాత్పురాలు వ్యభిచారి. ఏమేమి పరిచయం? పరపురుషులను ప్రేమించి పరపురుషులను వాళ్ళ ప్రేమించడం పైసలు కాబట్టి వాళ్ళని నాశనం చేసే బాపద్దారు. ఆమెకే శిక్ష అని పలికితే ఆమెకేమి శిక్ష? అటువంటి పాపములు చేసిన వారిని మన యమలోకములోన సలసల కాగేను నూనె కలాయిలోన ఆ పాపాత్పురాలు నీచాత్పురాలు ప్రజలు నేర్చుకుంటారు. ఆమె చేసే పని ప్రజలు నేర్చుకుంటారు. అటువంటి నీచాత్పురాలను తీసుకువచ్చి కలకల కాగేను నూనె కలాయిలోన అందులో దించు, అది మరణిస్తుంది. దానికి అది శిక్ష. ఇంకెవరెవరి అయిపోయిందా? ఇక తర్వాత ఎవరి వంతు ఉన్నదంటే కోమటతడు వైసరత్ర కుబేర సంపన్నుడు అంటే కోమటతడు. పుణ్యాత్ముడా పాపాత్ముడా? మంది కొంపలారిసేటోడు. ఓహో. అయితే మంచి నూనెలో నీళ్లు కలిపి పామాయిలు కలిపి అమ్ముతున్నాడు. పామాయిలు కలిపి అమ్మేటోడు. బియ్యములో ఉసుక కలిపి అమ్మేటోడు. అయ్యా పప్పు దినుసుల్లో కూడా రాళ్ళు కలిపి కూడా అమ్ముతాడు. ఆయనకి ఏమి శిక్ష? ఇలాంటి పనులు చేస్తున్నాడు. చేస్తున్నాడు కోమట. జగని రప్పంబుల చేతాటి కట్రాత్ముని ప్రజల సొమ్మును దోచుకున్న వారిని, ప్రజలను హింస చేసిన వారిని కఠిన రప్పంబుల చేత వారిని సురక్షితంగా ఉంచండి. తర్వాత ఎవరి వంతు అంటే ఎవరిది? ఇప్పుడు ఒక తినగతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా? అయితే దొంగతనాలు బాగా చేస్తాడు. దోపిడీ, దొంగతనాలు, చోరత్వం, అన్యాయము, అక్రమము, దోపిడీలు, దొంగతనాలు, పరస్త్రీలను నాశనం చేసి మానభంగాలు చేసి ప్రజలను పీడించుకొని వాడు చేసిన పాపాలు కొండలే పెరుగుతాయి. వానికి ఏ శిక్ష విధించాలి? శూలంబుల చేత కాలములు వాని కంటి రెప్పకు గుచ్చి
గుంజి కట్టి శూలంబుల చేత చిత్తుగా పొడచి వాని రక్తం వెళ్ళేటట్టు చంపి అక్కడ పారవేయండి. ఎవరి నాలుగో వంతు ఎవరి అంటే సాల్వా దేశమును పరిపాలించు మహారాజు జుమచేన మహారాజు, అతని కుమారుడు సత్యావ్రతుడు. ఈ క్షణములో ఇప్పుడు రావాలి, ఈ క్షణములో ఈ 10 నిమిషాలలో రావాలి. ఇప్పుడు వాని వంతు ఇప్పుడు దగ్గరికి వచ్చిందంట. పుణ్యాత్ముడా పాపాత్ముడా సకల ధర్మశాస్త్రములు చదివి జ్ఞానోపదేశం చెప్పి ప్రజలను మాత్రం కన్నుగలవచ్చుగా పరిపాలించే సత్య వ్రతుడు. అటువంటి మహనీయుడు అతడు, పుణ్యాత్ముడు, కాడి తప్పేటోడు కాదు, పలికి పొంకేవాడు. తల్లిదండ్రులను పోషించేవాడేనా? తల్లిదండ్రులను పోషించేవాడు, పరమ భక్తుడు. అన్నదానము చేయు నతని నీవేళ, అన్నదానము చేయు నతని నీవేళ, పుణ్యఫలమునకు పొందబరదు. పితరుల పూజలు మతిమంతులకు సద్గతికు తుడించయే కొరతలేక, చక్రగుప్త నేడు జలనంబు మరణంబు లెక్క చెప్పుము నాకు నిప్పలు నిజముగను. అన్నదానం చేసేవారిని మన పూల తోట మందిరంలో ఉంది, పూల తోట నీళ్లు పోయించండి పుణ్యాత్ములకు. కఠిన నంపంపుల చేత పాపాత్ములను ఖండించండి. క్షత్రగుప్త నేడు జననంబో మరణంబో లెక్క చెప్పాలి, ప్రతి నిత్యం నాకు లెక్క చెప్పాలి. అతడు సత్యవంతుడే కదా, సత్యవంతుడు సత్యదిక్పాలకుడు, ఆడి తప్పేటోడు కాదు, పలికి పొంచేటోడు కాదు. మీరేమో చేసేవాడు. మీరు పాపాత్ముల వద్దకు వెళ్ళాలి, పరమ పుణ్యాత్ముల వద్దకు నేను వెళ్ళి అతి సత్యవంతుడు జీవిని నా యమసదనానికి తీసుకువస్తే ఈ రోజున పాపాత్ముల వద్దకి మీరు పోతారు. ఈ చిత్రగుప్తులు పెట్టిపోయని వారి వద్దకి, నీచాత్ముల వద్దకి, పిడికడు దానం చేయని వద్దకి మీరు పోతారు పాపాత్ములు. ఇప్పుడు పుణ్యాత్ముల దగ్గరికి తమరు వెళ్తారు, నేను వెళ్తా స్వయంగా. పరిపరి విధముల పాపాత్ములను పట్టి వధించే నా వంతురా సదయనంతులు కదయ వేసి యమపాసం వేసి వాని మెడకు వాని జీవిని నా యమ సదనానికి తీసుకువస్తా. అతి జాగ్రత్త వహిస్తూ జాగ్రత్తగానే ఉంటాము, అన్ని పనులు మేము చూసుకుంటాం. వెళ్ళిపోండి యమలోకములో ఉండు. నారాయణ దేవా పాలి దైవమా నారాయణ దేవా పాలి దైవమా నారాయణ దేవా పాలి దైవమా నారాయణ దేవా కోరిని పదమూల కొలసి పతింతో
తలలో రాసే దొర ఈ చెట్టుకు ఇంత హౌసు, ఈ మానవుడికి ఇంత హౌసు, ఈ గేదెకు ఇంత హౌసు, ఇలాంటి ఏ జాతికి ఏ యొక్క ప్రాణికైనా తలలు వ్రాసే దొరకు నా భర్తే కనిపించండి. 12 నెలలే వ్రాస్తావా తండ్రి? ఓ బ్రహ్మదేవా, నిండ 100 ఏళ్ళు 100 సంవత్సరాలు బ్రతికే తట్టు దీవించు తండ్రి. అది ఇరుగాక 84 లక్షల జీవా జంతుజాలములకు కారణ జన్ముడైన యమధర్మరాజంట ప్రాణాలు తీసేవాడు. నా భర్త ప్రాణాలు మర్చిపోరాదు తండ్రి. దండాధర నీకునే దండమర్చించేను, దండాధర నీకునే దండమర్చించేను, దండాధర నీకునే నిన్ను ముత్తైనాను నీతిగా పడో నిన్ను ముత్తైనాను నీతిగా పడో దండాధర నీకునే దండమర్చించేద దండాధర నీకునే నిన్ను ముత్తైదాను నీతిగా పడు ఓ దండాధర, ఓ కాలాంతక, ఓ శమన, 84 లక్షల ప్రాణాలు కోల్పోయేవాడు నీవేనట. అందులో నా భర్త ప్రాణాలు మర్చిపోతాండి. నిండు ఎవరంలో ఉన్నాను, నిండు పడుతూ ప్రాయపు కన్యలు నన్ను ముండబోస్తే నీకు వచ్చేదేంటి? నా భర్తను చెప్పినప్పుడు నేను తాలిపొట్టు దూరం అవుతున్నాడు కదా. పరమేస్తి నిన్నునే ప్రస్తుతించదమయ్యో, పరమేస్తి నిన్నునే ప్రస్తుతించదమయ్యో, పరమేస్తి నిన్నునే ప్రస్తుతించదమయ్యో, పరమేస్తి నిన్నునే ప్రస్తుతించదమయ్యో, పరమేస్తి పరనాటి గాయువై ప్రస్తుతించదో సర్వదేవతల పూజలు గావించి ఎల్లకాలము నా భర్త చిరంజీవుడై ఎల్లకాలము చేత నా భర్తకు ప్రాణ సంకటము లేకుండా నా మంగాళ్యాన్ని కాపాడి నా పసుపు కుంకుమలు దూరం చేయకు తండ్రి. ఒక్కసారి నా మనవి గమనించు తండ్రి. దండాధర నీకునే దండమర్చించేద దండాధర నీకునే దండమర్చించేద దండాధర నీకునే దండమర్చించేద దండాధర నీకునే దండమర్చించేద దండాధర నీకునే నిండు ముత్తైదాను నీతిగా పడు ఓం నమః శివాయ నారాయణ నారాయణాయ ఓం నమః శివాయ. ఓ దండాధర, కాలాంతక, శమన, నా మనవికి గైకొని నా పాతివ్రత్యాన్ని దక్కించి నా మంగళ్యాన్ని కాపాడుకు తండ్రి. భర్త సుఖము అనుభవించని తరుణములోనే భర్తను తప్పుకున్నాక ఏ ఆడవాళ్ళ ముఖం చూసి నేనేమని మాట్లాడాలి, ఏమని ఖండించాలి తండ్రి. పరమేస్తి నిన్నునే ప్రస్తుతించెదనయ్యో, పరమేస్తి నిన్నునే ప్రస్తుతించెద మదిలో, పరమేస్తి నిన్నునే పరనాటి గాయువై పాలించావయ్యా. ఇవాళ పూజ ఆఖరి రోజు. నైవేద్యం అండి నా భర్తకు భోజనాన్ని పెడతాను. నైవేద్యం ఒక 4 మెతుకులు తిని మనస్సులో భగవంతుడు తలుచుకుంటే సర్వ పాపాలు నివారణమవునట. సావిత్రి పెళ్ళైనప్పటి నుండి మా ఆశ్రమానికి వచ్చినప్పటి నుండి ఇప్పటికి 9 రోజులు నవరాత్రులు పూజలు పునస్కారాలు, భగవంతుడు నవగ్రహాలకు సకల దేవతలకు పేరు పేరున పూజలు చేస్తున్నాం. ఎందుకు ఈ వ్రతాలు, ఎందుకు ఈ పూజలు, ఎవరి కొరకు ఈ వ్రతాలు? పెళ్ళై పసుపు బట్టలు కూడా మాయలేదు, పచ్చని తోరణాలు కూడా వాడలేదు, నెత్తి మీది అక్షంతలు కూడా రాలలేదు.
పెళ్లికి వచ్చిన చుట్టాలకి ఇళ్ళకి పోలే మా అత్తగారింటి కన్నా ఉన్నాడు. మరి ఎందుకు ఈ తపస్సులు, ఈ పూజలు, కఠోరమైన పూజలు? నీళ్లు, మంచి నీళ్లు కూడా తాగుతలేదు, ఉపవాసంతో చేస్తుంది. ఎందుకు? పిల్లలు కావాలనా? రాజ్యం రావాలనా? మా తండ్రికి కళ్ళు రావాలనా? మా అమ్మకు చెవులినబడాలనా? అడిగి తెలుసుకుంటాను. ఓ వెంకటాపతి, అనేక ఎండలు కొడతానే ధూప బాగా అవుతుంది. ఏ పుణ్యాత్మరైనా ఒక తల్లి మొత్తం చాలా పడతాయి. దయచేసి ఎవరైనా మంచిది. పుణ్యము 20 రూపాయలు వచ్చినాయండి అలా. ఒక స్ప్రైట్ బాటిల్ మీరు ఎవరైనా సరే మన్నించి రైటే స్ప్రైటే కావాలి. ఇక్కడ మనోహరుని గురించి చూస్తున్నాను. సావిత్రి, ఏమండి ఏంటి పూజలు? ఎందుకు పురస్కారాలు? ఎందుకు ఉపవాస వ్రతాలు? హారతి తీసుకోండి స్వామి. ఇదో పూజలు ముగించుకొని స్నానమాచరించి భోజనం చేసి పండ్లు ఫలాదులు తిని అమ్మా నాన్న దగ్గర కూర్చో. నేను సమిదలు, వంట చెరుకులు, పండ్లు తీసుకురావడానికి అడవికి పోతున్నా. అడవికి వెళ్తావు? నేను వచ్చే వరకు అమ్మ నాన్న సేవలు చేస్తూ ఇంటి వద్దే ఉంది. అయితే నీ అడవికి వెళ్తారు, నువ్వు పూజలు చేసుకుంటూ అత్తమామ సేవ చేసుకుంటూ అన్నావా? అలా కాదండి, మీ వెంట నేను కూడా వస్తాను. వస్తావా? నీవు నా వెంట అడవికి వస్తావా? ఏమండి? అది ఆడవాళ్ళు తిరిగే అడవి కాదు, అతి భయంకరమైన అడవి. కరుకు ముండ్లు, కంపలు, రాళ్ళు, సెలయేర్లు, ఆ అడవిలో భయంకరమైన మృగాలు. అటువంటి మృగాలు తిరిగే అడవిలో ఈ వేసవి కాలము నడవలేవు, తిరగలేవు. ఆడవాళ్ళు తిరిగే అడవి కాదు. వద్దంటున్నారా? వద్దు. అడుగుదు ఎవరు నా కోటే ఎవరిని అడుగుదు ఎవరు నా కోటే అడుగుదు కోరికలు తీర్చాలంటే ఎవరు? భర్తే కదా. ఏమండి, నాకు ఆ వస్తువు కావాలంటే తప్పనిసరి కొనివ్వాలి. ఎందుకంటే ఆడపడుచు కోరిక తీర్చేవాడు భర్త. మీ వెంట అడిగి వస్తున్నాను వద్దనంటున్నారు. ఎందుకు? నేను నచ్చకనా? ఇదో నచ్చుడు నచ్చకపోవడు కాదు, నీ కోరికలు తీర్చడానికి నీ కోరికలు వేరే ఉండాలి. అయ్యా, నాకు బంగారు భూషణాలు కావాలి, నాకేమద్దు, మంచి వస్త్రాలు కావాలి, కట్టుకోవడానికి చీరలు కావాలి, తినడానికి నాకు ఇష్టమైన వస్తువు కావాలి అంటారు. కానీ అడవికి వస్తారంటారా? ఎవరైనా అడవికి వస్తారా? మొగోళ్ళు అడవిని చూడాలని కుతూహలం ఉందండి. నేను రావడానికి కారణం ఉంటుంది. నేను తప్పనిసరి తీసుకువెళ్ళాలి. సావిత్రి, ఏమన్నారు?
ఏమన్నారు? వద్దు వద్దు అని చెప్తుంటే నా మాట తీసివేసి నేను తప్పకుండా వస్తాననడం ధర్మం కాదు. వద్దు వద్దరుగా వెంట రావద్దు. అతి భయంకరమైన అడవి. నువ్వు మా తల్లిదండ్రులు సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండాలి. అడిగి వచ్చి తిని నాదా అడిగి వచ్చి తిని అత్తబాబాలి తారిని అడిగి వచ్చి తిని నాదా అడిగి వచ్చి తిని అత్తబాబాలి తారిని అడిగి వచ్చి తిని అత్తమామ సేవ చేసి వాళ్ళను అర్చుకొని వాళ్ళ అనుమతితోనే మీ వెంట వస్తున్నా. మా అమ్మ నాన్నల్ని అడిగావా? వాళ్ళు ఏమన్నారు? వెళ్ళమన్నారు. ఓహో, తల్లిదండ్రిని అత్తమామని కూడా కట్టుకున్నావు అన్నట్టు. నీ కొడుకు వద్దంటాడు, నేను పోతా, మీరు చెప్పండి అన్నావు. అదే అత్తమామలను అడిగాను, వాళ్ళు కూడా సెలవిచ్చారు. నేను కూడా నీ వెంట వస్తానంటావా? సరే. ఏమంటారు? మా తల్లిదండ్రులు నీకు సెలవు ఇవ్వచ్చు, వాళ్ళు ఆజ్ఞ ఇవ్వచ్చు, కానీ నా ఆజ్ఞ లేదు, నా సెలవు లేదు. నా మాట కాదు నీ ఇక్కడే మా పడి గిదా గిదా ఉరికి వచ్చారా? నాకు భయంగా ఉంది. కూర్చోండి నాదా, కూర్చోండి. ప్రాణనాయక ఇంత భయమేమి వచ్చేను ప్రాణనాద నా ప్రాణము నాకు చాలా బాధ అనిపించేను ప్రాణనాద నీకేలాగు భయం కలిగినది? ఇంత భయభ్రాంత చేత ఎందుకు వచ్చావు? నీకు ఉన్న సంశయం చెప్పండి. కన్నులు మన్నుచున్నావేమో చెలి నాకన్నా తల్లిదండ్రిపై మమత కలిగనే నాకు చంద్రమతి, సావిత్రి, ఏమండి? నా కన్నులు బగబగ బగబగ మంటుచున్నవి. నా తల్లిదండ్రులు నాకు గుర్తుకొస్తున్నారు. అడిగినా మా నాన్న మా అమ్మ ఎలా ఉంటారో, ఏమైపోతారో నాకు భయం భయంగా ఉంది. అట్లయితే పోదాము ఆలస్యమిప్పేల ప్రాణనాద. అట్లయితే పోదాము ఆలస్యమిప్పేల ప్రాణనాద. ఈ కట్టల్లో తిరిగేటి కారణమేమయ్యా ప్రాణనాద. మీరు బాధపడుతున్నారు, ఇంటికి పోదాం పదండి. ఇంటికి వెళ్ళిపోదామంటావా దేవి? బాధపడకండి. నిల్వాసముగానే నీతోనే వచ్చేలి నిల్వాసముగానే నీతోనే వచ్చేలి నిల్వ
నడవడానికి లేచి నిలబడడానికి కూడా సౌఖ్యం లేదు. నడవరాదు, నిలబడరాదు, కూర్చోరాదు. ఎట్టి పరిస్థితిలోనైనా నేను ఇప్పుడు కదలలేను, మెదలలేను. ఇక్కడే నేను పడుకుంటాను. ఇక్కడ పడుకుంటారా? ఇక్కడ కొంతసేపు నిజముగా తెలుపండి నేతాల జాలాను ప్రాణనాద చెప్పండి. నా మతి ఏ రీతిగానో బాధపడుతున్నదండి. నిజం చెప్పండి మనోహర, నిజం చెప్పండి. నా తల్లిదండ్రులు, తండ్రి గుడ్డివాడు, తల్లి చెబుతుంది. అట్టి అవుటి వాళ్ళని కాపాడే బాధ్యత నీదే. ఈ అమంగళమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మా అమ్మ నాన్నలను నేను చూడలేను, నేను రాలేను. నా తల్లిదండ్రుని కాపాడి బిడ్డవలే పోషించి కొడుకువైనా నీవే, కోడలువైనా నీవే. నా అమ్మా నాన్నలను కాపాడు, వాళ్ళను బ్రతికించు. ఏమండి నేను రాలేను. ఇలా మాట్లాడితే నా హృదయం నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేను నడవలేను. పడుకుంటారా? ఇక్కడ ప్రక్కవే పడుకుంటా. ఒక శాలువ పరిచి సరేనండి. సత్యవ్రతుని కళ్ళ కనిపించాను నా దిగ్గ స్వరూపము. కాటిక కొండ లాంటిగా అతని కళ్ళకు కనిపించి గర్జించాను. నా గర్జనకు సత్యవ్రతుడు భయపడి గొడ్డలు కింద వేసి వెళ్ళితరా ప్రాణనాయకైన సతీ సావిత్రి వద్ద ఏడుస్తున్నాడు. ఇప్పుడే నా దీర్ఘమైన స్వరూపమును చూపించి సత్యవ్రతుని జీవము తీసుకువెళ్ళడమే కర్తవ్యము. నా నాథునికి ఆయాసముగా ఉందట. కాస్త విశ్రమించిన తర్వాత మా యొక్క నగరం చేరని పోవలేను. కాస్త పడుకున్నాడు. సావిత్రి సావిత్రి. ఎవరు స్వామి? ఎవరు? ఎవరినా నేను సావిత్రి. దివి నుండి వచ్చిన దివ్య తేజుండైనా అనిల జుండో లేక అర్క జుండో అబలాపురీషుడో అబలాపురీషుడో అమనదీశుడో యక్ష గంధర్వుడో యమున చూడ కిన్నెర కింపురుషయీ పట్టగనాథుడో వాయువ్యాసనుడో ఈశాన్యపతియో అంచుకు మోడి పురుష సమీప స్థలము నుండి వదల కుండెను కడు భయం కరముతోను నాథ దీర్ఘకోయము పెంచుకొని కాటుక కొంటే రీతిగా కనిపించి నన్ను బెదిరించి అదలిస్తున్నాడు. ఎవరయ్య మీరలు తెలుకాజపుడి మాటలు ఎవరయ్య మీరలు తెలుకాజపుడి మాటలు ఎవరయ్య మీరలు తెలుకాజపుడి మాటలు ఎవరయ్య మీరలు తెలుకాజపుడి మాటలు వడిగల భీష్ములు పెంచి రాక్షసులు వెళ్ళి కనిపిస్తున్నావు. నీవెవరయ్యా? ఎవరినా నేను యమధర్మరాజుని ఎరగాలే తెలియాలను
యమధర్మరాజును దక్షిణ దిక్పత్నుండను దక్షిణ దిక్పాలుండను యమధర్మరాజని ఎరగవాచలియ మీరు యమధర్మరాజా యముండను భలేగుందండి మీ మాట. ఎవరో మీరిప్పుడు నన్ను ఎవరో మీరిప్పుడు నన్ను లెక్కు చేయవచ్చినారు. ఎవరో మీరిప్పుడు నన్ను లెక్కు చేయవచ్చినారు. ఎవరో నన్నిప్పుడు మీరు లెక్కు చేయవచ్చినారు. ఎవరో మీరిప్పుడు నన్ను లెక్కు చేయవచ్చినారు. ఎవరో నన్నిప్పుడు మీరు. యమధర్మరాజు అయితే స్వయాన ఒంటరిగా ప్రయాణం చేస్తాడా? మీరు యమధర్మరాజు కాదు, ఎవరో మీరు కాలాంతకులు వరే బెదిరిస్తున్నావు. కానీ కాదు కాదు, ఏరణ చేయడానికి వచ్చిందివా? నీ భర్త దేవి శీఘ్రమే కొనిపోవడానికి నేను వచ్చాను. సత్యవ్రతుని జీవిని తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరా? అవునవును. మీరు యమధర్మరాజా? యమధర్మరాజు. పటులాడు దాచు దేవి పటులాడు దాచు దేవి కటకుండా వచ్చు దేవి పటులాడు దాచు దేవి కటకుండా వచ్చు దేవి పటులాడు దాచు దేవి. అయ్యా, మీరు యమధర్మరాజులైతే మీకిద్దరు భటులు ఉంటారు, చిత్రగుప్తులు అనేవాళ్ళు. మరి వారేది? యమధర్మరాజుకు మహిష వాహనం అంటే దున్నపోతు వాహనం ఉంటుంది. ఓ దున్నపోతు లేదు, ఇద్దరు నీ బట్ట వర్గములు లేరు. నీ ఒక్కడి వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? మీరు కాదు కాదు యమధర్మరాజు. సావిత్రి, నీ భర్త పరమ పుణ్యాత్ముడు, పుణ్యము చేసేవాడు. ఎండకు పోయే వారిని వినచి మంచినీళ్ళు ఇచ్చి అన్నం తినిపించి సత్య సముద్రుడు, పరమ పుణ్యాత్ముడు. పరులంపగా వచ్చినాను. నీ భర్త సత్యవ్రతుడు. పుణ్యాత్ముడి గురించి నీ రెండు కోసము తోడగట్టి మీసములు అడిపెట్టుతూ రెండు కోసము తోడగట్టి మీసములు అడిపెట్టుతూ రెండు కోసము తోడగట్టి మీసములు అడిపెట్టుతూ ఏమీ విచిత్రము! ఈ కాలపాశము ఎవరైతే నా యమసదనానికి జీవి వస్తుంది, కాలపాశం ప్రయోగించిన సత్వరమే జీవుని తీసుకొని వచ్చేది. నేటి రోజున వాని ప్రాణము తీయక వచ్చి నన్నే తుట్టుకొనుతున్నది కాలపాశం. ఏమి విచిత్రము! కానీ విని ఎరగలేదే. ఎన్నో కోట్ల జీవులను తీసుకువచ్చాను, ఈ కాలపాశం ప్రయోగించరా మరలా వచ్చి నన్నే చుట్టుకొడుతున్నది. పరమ పతివ్రత సావిత్రి అమ్మాయి ఉన్నంత వరకు అతని జీవి నా యమ సదనానికి రాబోదు. 1000 మంది యమధర్మరాజులు వచ్చినా తీయలేరు ప్రాణం. ఓహో, ఇది విచిత్రం. ఆమె ఉన్నంత వరకు జీవి రాదు. ఇప్పుడే పడుకొని ఉన్న సత్యవ్రతునికి దాహం అంటే ధూపగావించలేగాక. జై ఛోర ఛోర. సావిత్రి, ఏమండి స్వామి, నాకు దాహం వస్తుంది. నాలిక పిడిచకట్టుకుపోతుంది. అధికమైన దాహంగా ఉంది. ఈ అడవిలో ఎక్కడికైనా వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకున్నాను.
స్వామి, మీ గురించి నా యొక్క కష్టాన్ని సేకరించి సర్వ విధాల బాధపడిన చక్కటి నీళ్లు తీసుకొని వస్తానండి. పడుకుంటారా? తొందరగా తిరిగి రావాలి. భయపడకండి, ఈ దరిదాపుల్లో తీసుకొస్తాను. హాయిగా పడుకోండి. ప్రభు భయపడకు, దగ్గరలో వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చినాక మీకు త్రాగించినాక వెళ్ళిపోదాం. బాధపడకండి, నేనున్నాను మీకు ధైర్యంగా. మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? వెళ్ళేస్తాను, బాధపడకండి, పడుకోండి. కరసన వెళ్ళి అమర్నాథుడైన సత్యావ్రతుడికి దాహమనట్టు దూపగుతున్నదట. ఈ పరిసర ప్రాంతం అంతా వెతికి శోధించి ఒక్క టేకుటాకు దొండె గుట్టి ఆ దొండె నింట నీళ్లు తీసుకొని వచ్చి నా భర్తకు త్రాగించుకొని వెళ్ళడమే కర్తవ్యం వెళ్తున్నారు. సావిత్రి మధ్య నెలకై వెళ్ళాది. సావిత్రి నాకు దూపవుతుంది. ఎక్కడైనా తటాకంలో అరణ్యవాసంలోనా, ఈ అరణ్య ప్రాంతంలో తటాకంలో ఎక్కడైనా మంచు జనము డొప్పలు పట్టుకున్నామని చెప్పగానే సావిత్రి వెళ్ళాది. ఒకవేళ సావిత్రి వస్తే జీవి నాకు దక్కది. ఇప్పుడే సత్వరమే వెళ్ళి సత్యవ్రతుని జీవమును తీయడమే కర్తవ్యము. ఇప్పుడే నాభిని మొక్కలిస్తాను, నాభిని ప్రకటిస్తాను. పడుతర భైన ఇది పాశములతో, పడుతర భైన ఇది పాశములతో పట్టి పట్టి సత్యములకు భాగములను కొలుతపోవలే. తేజము మించి పైగా పరితముగా నా నిజ దాహములకు దీర్ఘపాశము కాలపాశము చేత పట్టి బంధించాను సత్యవ్రత జీవినిందును. కొంత పోవలే తేజమ్ము మించి పైగా సురయక్ష గరుడ గంధర్వులు భలే భలే అనుచుండగా జీవిని కొనుక్కుంటున్నాను యమసదనానికి. ఓ శంకరి, గ్రామ నివాసుడివి, వాళ్ళని అడుపు తిని బ్రతికేవాడివి కాబట్టి ఏమి లేదు. ఇవాళ కథ ఆకలి అవుతుంది. 5 ఆటలు ఇవాళతో అసాధ్యము. మా పుణ్యప్రభులు, మా తల్లులు మంచి దయగలళ్ళు. వాళ్ళ అభిమానం చూసినప్పుడు అర్థమైంది. ఒక్కొక్కరు తమసాబులు తెమ్మన్నా తెస్తున్నారు, స్ప్రైట్ తెస్తున్నారు. అక్కడ దయగల గ్రామం కాబట్టి డబ్బులకు వెళ్ళి 10 అడకరా వెళ్ళిపోతాం. ఉండే వాళ్ళ మంచిగా 200 పదాలు 110 పదాలు ఇవ్వాలి. తప్పనిసరి మనకు చిల్లర ఖర్చులు తాగడానికి వెళ్తాం కావచ్చు. సరే పోయి అడగ ఉన్నది కదా, సాధగాది ఇక్కడ నా కథ నడుస్తలేదా? ఇప్పుడే వెళ్ళినా నాథుడైన సత్యావ్రతునికి ఈ నీళ్లు త్రాగించుకొని వెళ్ళడమే కర్తవ్యం కదా.